ఎన్నికల సంఘానికని. అంతే మరి అక్కడ కూడా ఎంట్రీ చేసుకుంటారు వాళ్ళు. అక్కడ ఫామ్ సబ్మిట్ చేసి ఇక్కడ ఫామ్ సబ్మిట్ చేస్తే అప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్నట్టు అవుతుంది కదా. మరి అది ఎట్లాగ తెలుస్తుంది ఎన్నికల సంఘానికి? దేశం మొత్తం మీద ఒక చోటే ఓటు ఉండాలన్నటువంటిది ఏమన్నా అసలు సాఫ్ట్వేర్ ఉందా? అది ఉంటే సెట్ అవుతుంది. లేదనుకోండి మనం మాట్లాడుకోవడానికి బాగున్నట్టే ఊరికినే ప్రక్రియ అనేది అవాస్పాలు అవుతుంది. ఇంకా అలా చేయాలంటే ఆధార్ను ఓటర్ ఐడి ఇంకా మ్యాండేటరీ చేయాలి. అనుసంధానం మ్యాండేటరీ చేయాలి. ఈ దేశంలో నన్ను అడిగితే ఆధారు ఓటు కనుక అనుసంధానం చేస్తే కనీసం ఒక 5 కోట్ల ఓట్లు పోతాయి. 5 కోట్ల ఓట్లు పోతాయి మస్ట్ గా. ఇంకోటి ఒక స్టేట్కి వీళ్ళ కోఆర్డినేషన్ ఎక్కడ ఉంది? అసలు ఒక నియోజకవర్గానికి కోఆర్డినేషన్ ఉండి సావాలి వీళ్ళకి. సాఫ్ట్వేర్ ఎట్లా ఉండాలి? ఇప్పుడు నేను నా పేరుతో ఇక్కడ సో ఉంది, మా తండ్రి పేరు, ఇవన్నీ లెక్క ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా నీకు డీటెయిల్స్. దాంతో ఇంకొక చోట కూడా ఓటు ఉంటే ఆటోమేటిక్గా క్లాష్ వచ్చినప్పుడు నోటీస్ ఇచ్చి ఏంటి అనేది తేల్చుకునేటట్టు ఉండాలి. అట్లాంటి సిస్టమ్ లేదు మన దగ్గర. మన డెమోక్రసీ పెద్ద హాస్యాస్పదం అవుతుంది అక్కడే. ఇప్పుడు ఒకే వ్యక్తికి 10 ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద కేసు అన్నారు. ఎంత కామెడీ అది! 4 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఎందుకు? అతను 4 చోట్ల ఉన్నాడు కాబట్టి ఉన్న చోట అతను బాధ్యత గల పౌరుడుగా ఓటు తీసుకున్నాడు. పాత తీసేయమని చెప్తే తీయంది ఎవరు? అసలు ఒక యంత్రాంగం అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెవెన్యూ ప్రాబ్లం వస్తే ఎంఆర్ఓ ఆఫీసుకు పోతారు, లేదా ఇంకో సమస్య వస్తే